अरे 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 शिवा अरे 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 ले लो Wake up! Come on! B. రే రే లేరా కాలేజ్ టైం అయింది లేవు రే పోదాం ఈరోజు సినిమాకి పోదాం. సినిమాకి పోదామా కాలేజీకి పోదామా? సినిమాకే పోదాం. ఇలా సరదాగా సాగిపోతున్న వీళ్ళ జీవితంలోకి అనుకోకుండా ఒకరోజు హైరాబా హాయ్రా, ఏడా ఉంటున్నాను ఇప్పుడు వచ్చారా? చాలా అవుతుందిరా ఈయన ఉంటున్నాం. ఎప్పుడు వచ్చినావు మా హైదరాబాద్కి? 2 నెలలు అవుతుందిరా బా వచ్చి. నీ గుద్ద వాల్చిపోయి 2 నెలలకి వెళ్ళి ఫోన్ ఓన్ చేయలే. నాకు తెలియదురా బా మీరు ఎక్కడ ఉంటున్నారని. అవదంగిరారా మొత్తం. అది ఇక్కడ పెట్టరా మామ. ఇప్పుడే గారు ఒక ప్యాకెట్ మొత్తం దెంగి తిన్నాం. మంద అయినప్పుడు ఇట్లానే అవుతుందిరా మామ. అది ఇక్కడ పెట్టు అందరం తిండ్రా నాయన. ఏ వీడియోలు చూస్తున్నావురా? తెగ చూస్తున్నావు ఫోను. ఐపీఎల్ మ్యాచ్ రామా. ఎస్ కొట్టేసాడు రీడు. ఎందుకంత ఖుషి అవుతానా? మొడ్డ ఆడు కొడితే నీకు ఏమైనా వస్తున్నాయా? నీకు తెలియదురా బా, బెట్టింగ్ అయితే గొద్ద వాళ్ళకి సంపాదించరా. ఒకట్లా మంట కాదా సార్ పైసలు? చూసుకోరా స్ప్రైట్ కింద పడ్డది. జరసేపు ఉంటే అన్నీ పడతాయి. అదో లెక్కనా మాకు? ఏమంటావురా? అంతే మామ. 6 ఓవర్లకి 50 కొడతాడని బెట్టేశాను. ఇదిగో చూసుకో 1000 రూపాయలు వచ్చినాయి పూకు నా కొడక. నిజంగా వస్తాయా మామా? అరే బా నిజంగా వచ్చిన డబ్బులు కావాలంటే ప్రూఫ్ చూసుకోరా. నిజంగా వస్తాయా మామా? అరే బా పోయినసారి మా వాళ్ళు ఐపీఎల్లో బెట్టెక్కితే 50,000 నుంచి 60,000 దాకా వచ్చినాయిరా బా. నిజమా మామా? నాకు కూడా నేర్పిరా బాయ్, నేను కూడా వేసా బెట్టింగ్. అరే బా ఇట్రా నీకు నేర్పిస్తాను. ఇదిగో ఇది ఉందా? మందు అయిపోయింది, నాకు మందు కావాలి మామ. ఇప్పుడు మ్యాచ్ చేద్దామారా? నిజంగా వస్తాయి మామ. అయినా మనకెందుకురా? ఏమో ఒకసారి వేద్దాం. వచ్చినాయంటే మళ్ళీ వేద్దాం, లేకపోతే లైఫ్ స్టోరీ. సరే వేద్దాం మళ్ళా వేద్దాం. కానీ మరి దేని మీద వేద్దాం? మ్యాచ్ వద్దురా, సెషన్ వేద్దాం. సరే మ్యాచ్ అయితే పెట్టు. రిమోటీ అరే లంబి వేద్దాం రా, మస్తు కొడుతురు. సరే ఏరా. ఎంత వేస్తున్నావు? 1000 రూపాయలు వేస్తున్నా. ఓకేరా. Flat back, just got a lower ball and punished it. The one's gone straight. స్కోర్ కొట్టి మామా. అరే పైసలు వచ్చినాయరా? ఆగ్రా చూస్తా. వచ్చినాయి మామా. అది జల్దీ తీసేరా. తీస్తా రిక్వెస్ట్ పెడతానికి. రిక్వెస్ట్ పెట్టినా మామా, ఒక 1/2 అవర్లో వేసాడేమో. సరే
అరే వచ్చినారా పైసలు వచ్చినాయా? ఆ, వీడు చెప్పి నిజమేరా. అవురా? ఇంకేంది బాయ్, పుక్కట్లో సంపాదించుకోవచ్చు పైసలు. అవునరా, నీ అమ్మ ఇదేదో బాగుందిరా మంచిగా. ఎరా ఏటి సంగతి? ఏముంది మామ, మొన్నటికి ₹1 వస్తలేరా. ఒక్క మ్యాచ్ కూడా దాలే, మొత్తం పోయినాయి. వచ్చిన పైసలు వేరే, నా పైసలు కూడా పోయినాయి మొత్తం. అవునరా బా, నాకు కూడా 2 రోజుల నుంచి డబ్బులు పోతున్నాయిరా. అరే బా, ఈరోజు మ్యాచ్ ఉందిరా, అన్నిట్లో వేసారా, కుమ్మేచ్చు. వస్తాయి డబ్బులు, పక్కా వస్తాయి, రాకపోతే చూడు. పక్క వస్తే ఆరా, నిజం చెప్పు. అరే బా, డబ్బులు రాకపోతే పూకు మీద అనేసారా, నీ ఇష్టం. అరే బా, పోయేస్తాను, నాకు కొద్దిగా పని ఉంది. సరేనా? మ్యాచ్ టైం ఫోన్ చేయి, మర్చిపోబాకు, లేకపోతే పూకు మీద చింపేస్తాను అర్థమని. సరే మామ, సాయంత్రం ఫోన్ చేస్తలే పక్క. ఎవర్రా వచ్చింది? రాజేష్ గారు వచ్చిండ్రా. ఏమంటుంది మరి? ఈరోజు మ్యాచ్ మంచిగా తిరుగుతుంది అంటుండ్రాడు. అవసరం రా, ఇప్పటికే ఉన్నాయని పోయినాయి. ముడ్డల బెట్టింగ్ ఆపేద్దాం రా. సరే ఆపేద్దాం మామ. అమ్మ ఊరికి రమ్మన్నదిరా, అట్లనే పోయి ఫీజు పైసలు తెచ్చుకుంటారా. ఎప్పుడు పోతున్నావు మరి? 1 అవర్లో పోతారా? అరే అవును, అమ్మ ఫీజు పైసలు పంపలేదారా నీకు? వేయించిందిరా మామతోటి. కొంపదీసి బెట్టింగ్ వేసావు ఆ పైసలతోటి? నువ్వు చెప్పినాక వేసినా బాయ్. సరేలే, నాకు లేట్ అవుతుంది, నేను పోయి రెడీ అవుతా. సరే మామ, పోయేసి వస్తా, జాగ్రత్త. సరే మామ, జాగ్రత్త పోయిరా. అమ్మా, 60 కూడా రారు అప్పుడు ఈ కొడుకులు. చూద్దాం, లంపి ఉంటుందో చూద్దాం. పోయినా అన్ని కవర్ చేద్దాం, ఎట్లా గుర్తుంచుకోరు, ఎక్కువేద్దాం. అమ్మా, కొట్టుర్రా బాయ్. Flat back. Just got a little tight to him. He was waiting. But he's done well. The ball at pace, follow them. And another man coming on the off. 4 Taken. The move to bring Dikshan and the 6th goal. 30,000 అనవసరంగా వేసిన. హలో, అరే రాజేష్, లంబి కొడతారు, 30,000 వేసినారా. ఈ లంచోడు లాస్ట్ మినిట్లో మొత్తం అవుట్ అయిపోయారా. ఏం చేయాలో అర్థమవుతలేరా. మ్యాచ్ చేయాలా? అరే ఉన్న పైసలు మొత్తం పెట్టారా, ఏం చేయాలో అర్థమవుతలేరా. లోన్ తీయాలా? సరే తీస్తా. అమ్మా, ఈ లంచోడికి ఇప్పుడే అవుట్ కావాలా. మొత్తం మ్యాచ్ మీద ఓడిపోయారా. హలో మామా. చెప్పమా. అరే తొందరగా ఇంటికాడికి రారా. ఎందుకురా? అరే కొంచెం అర్జెంట్ ఉంది, తొందరగా రా. సరే వస్తున్నారా. సరేదా. ఏమైందిరా, అర్జెంట్గా రామని కాల్ చేసినావు? నాకు కొంచెం అప్పు కావాలరా. నీకు గెలిచిన అన్నుండి గారా, అడిగి ఇప్పిరా. ఉన్నాడు కానీ ఇంట్రెస్ట్ ఎక్కువ తీసుకుంటాడు రా మామ. ఏం కాదు, ఎట్లయినా కడతారా భయ్. చూద్దాం, ఎంత కావాలి మామ? 2 లక్షలు కావాలరా. అంతెందుకురా మామ? కాలేజ్ ఫీజు కట్టాలి, ఇంకా ఇంట్లో కూడా కావాలంటారా. సరే చూద్దాం మామ, పోయి అడుగుదాం దా. అన్న నిజంగా ఇచ్చేసా అన్న. అన్నా నిజంగా పక్క ఇచ్చేసా అన్న ఈసారి, నిజంగా అన్న. అప్పు తీసుకొని అప్పేమంటే కథలు దెంగుతున్నావురా. అన్న ప్లీజ్ అన్న, నిజంగా కట్టేసానా అన్న, ప్లీజ్ అన్న. అన్న అన్న నమస్తే. అన్న ఎమ్రా ఇట్లొచ్చిర్రు. నా మావనికి జర అప్పు కావాలన్నా పైసలు. ప్రూఫ్ ఏం పెడుతురు అన్న? పెట్టడానికి ఏం లేవన్నా, బండి ఆర్ట్స్ ఒకటి పెడతామన్నా అంతే. అన్న శ్రీకాంత్ గారు పైసలు ఇస్తలేడన్నా, దమ్ చేస్తున్నానా, మస్తు గుద్దలం చేస్తున్నాడు. చేద్దామని సరే అన్న, రేపు చూసుకుందాం మరి. మీకు అప్పు ఎంత కావాలరా? 2 లక్షలు కావాలన్నా. ఎవరైనా ఇస్తారా ఆర్సీకంతా? అన్న జర చూడనా, మనోడు అర్జెంట్ ఉంది పైసలు. సరే ఇస్తా కానీ మిత్తి కరెక్ట్ కట్టాలి రోయ్. ఓకే అన్న, కడతామన్నా. ఇట్రారా, చెప్పనా? ఇంట్లోకి 2 లక్షలు డబ్బులు తీసుకురాపో. ఓకే అన్న. అనవసరంగా బెట్టింగ్ వేసిన, ఇంత అమౌంట్ పోయింది, ఎట్లా కట్టాలి ఏమో.
ఏమైందిరా కాలేజ్ ఫీజు కట్టలేవు ఇంకా? కడతాలి ఒక 2 డేస్లా. ఏమైందిరా అమ్మ పైసలు ఇంకా వేయలేదారా? ఏమైందిరా చెప్పురా. వేసింది కానీ నీకు విషయం చెప్పాలి. అనుకోకుండా అమౌంట్ అంతా ఆన్లైన్ బెట్టింగ్ పెట్టి పోగొట్టేసిన. మరి ఎట్లా కడుతురా ఫీజు? అదే నాకు ఏం చేయాలో అర్థమవుతలేదే. సరేరా ఈ చైన్ తీసుకొని తాకట్టు పెట్టేసి తర్వాత తెచ్చుకోదాం. ఏం వద్దురా నేను కట్టేసుకుంటా. తీసుకోరా రే, తీసుకోరా బాబు. ఇంకా ఫీజు కట్టలేవా? కడతాలే. ఫీజు డేట్ అయిపోయి 2 డేస్ అవుతుంది. ఫైన్తో కడతాలే. మరి చైన్ ఏం చేసినావు? నిజం చెప్పురా, అది కూడా బెట్టింగ్లో వేసినావు కదా? ఇప్పుడు వేసినా ఏంది? ఈ చైన్ నీకు 1 వీక్లో తిరిగిస్తా. నేను ఆ చైన్ కోసం రాలేదురా, నువ్వు ఆ బెట్టింగ్ ఆడి లైఫ్ ఖరాబ్ చేసుకోవద్దని చెప్పడానికి వచ్చినారా? ఏం చేయాలో ఏం చేయొద్దో నాకు తెలుసు. నువ్వు దుబాయ్ చీ నీలాంటి వాళ్ళకి చెప్పి హలో హలో తమ్ముడు, లోన్ తీసుకున్నావు కట్టాలని తెలియదా? కట్టేస్తాను, ఒక 10 డేస్ ఎట్లయినా కట్టేస్తా. 10 రోజులు అయితే కాదు తమ్ముడు, 5 రోజుల్లో కట్టేసేయి. లేకపోతే ఇంటికి లీగల్ నోటీస్ వస్తుంది, నీ ఇష్టం. సరే అన్న కట్టేస్తా. హలో అన్న. ఏమైందిరా ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తావు? కొంచెం బయటికి వెళ్ళండి అన్న, అందుకే ఎత్తలే ఫోను. కట్టేస్తా అన్న, 2 డేస్లో కట్టేస్తా అమౌంట్ మొత్తం. రే తమ్ముడు 2 రోజుల్లో నా పైసలు మొత్తం కావాలి నాకు. సరే అన్న. ఎక్కడ్రా ఇంకెంత పైకి రా నడు. ఇడనే కొట్రా డోర్. కొడుతున్నా. ఎవర్రా డోర్ ఇట్లా కొడుతుండో? ఎందుకు కొడుతున్నావు మామ డోర్ అట్లా? అన్న వచ్చిండ్రా. అన్న 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 కట్టేస్తా అన్న. నా వద్దానా కొట్టొద్దానా? జర్రా మనోన్మని మంచిగా చెప్తున్నా, 2 వారాల్లో మొత్తం డబ్బులు కట్టేయాలి, లేదా నాలో ఉన్న రాక్షసుడిని చూస్తావు. కట్టేస్తా అన్న, పక్కా కట్టేస్తా. చూస్తాగా. అరే ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావురా? అరే మొన్న ఊరికే అప్పుడు పెట్టేద్దన్నవారా, ఫీజు పైసలు మొత్తం వేసినారా, అవి పోయినా అప్పు తీసుకొచ్చేసినారా, ఉన్నాయన్నీ పోయినారా. ఇప్పుడు ఎట్లా కట్టాలి, ఏం చేయాలి, ఏం అర్థమవుతలేరా నాకు. అరే ఇంత పోగొట్టినవరా మొత్తం? 3 లక్షల దాకా పోయినాయిరా. ఇప్పుడు ఏం చేయాలో అర్థమవుతలే. అరే పోతుంటే నన్ను ఆపాలి గారా. అసలు ఎందుకు వేసినవరా అన్ని పైసలు? పోతుంటే వస్తాయని వేసినారా, మొత్తం పోయినాయిరా. సరే ఏడవట్లే, ఏదో కూడా చేద్దాం. మంచిగా చెప్తున్నా, 2 వారాల్లో మొత్తం డబ్బులు కట్టేయాలి. హలో తమ్ముడు, లోన్ తీసుకున్నావు కట్టాలని తెలియదా? ఈ వీడియో చూస్తున్న అందరికీ నా పేరు శివ. నేను అనుకోకుండా ఒక నేర్పించిన వల్ల ఈ ఆన్లైన్ బెట్టింగ్ అలవాటు అయిపోయింది. స్టార్టింగ్ బాగానే వచ్చినాయి, దాని తర్వాత పోవడం స్టార్ట్ అయినాయి. కానీ నేను ఆపలే. కాలేజ్ ఫీజు, యాప్లలో లోన్లు, బయట ఎక్కువ మితికిచ్చి మొత్తం ఆన్లైన్ బెట్టింగ్లో కొట్టిన. నేను కట్టలే అంత అప్పు చేసిన. కానీ నేను ఒక్కనే కాదు, నా చుట్టూ చాలామంది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఈ ఆన్లైన్ బెట్టింగ్ అలవాటయ్యారు. మీరు మారకపోతే మీకు కూడా ఇదే పరిస్థితి. నా చావు వల్ల 10 మంది మారిన ఈ చావుకు అర్థం ఉంటుంది. అమ్మా, నన్ను ఎంతో కష్టపడి చదివించినావు, కానీ నిన్ను చూసుకునే టైంలో వదిలేసి వెళ్ళిపోతున్నా. నన్ను క్షమించమ్మా. శివ, వీడేం తలుపు తీస్తలేడు?
అరే 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 శివ అరే అరే లేరా అరే అరే లేరా అరే లేరా అరే లేరా శివ ఏమైందిరా అరే ఎవరు అరే ఏమైందిరా శివ